ఈ వీడియో కేవలం ఫిలిం ప్రొడ్యూసర్స్‌కే. అదర్స్ స్కిప్ చేయొచ్చు. ఇది వేరే వాళ్ళకి కాదు. ఒట్టి ఫిలిం ప్రొడ్యూసర్స్‌కి మాత్రమే ఇది ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో, దయచేసి అదర్స్ చూడొద్దు. సో, ఇక ఇండస్ట్రీ వస్తే ఫిలిం ఇండస్ట్రీ వస్తే గనక ఒక రాష్ట్రానికి అనేక ఇండస్ట్రీస్, అది లెదర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఐటీ, హార్డ్వేర్, ఫైనాన్స్, కెమికల్, మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి ఇండస్ట్రీ నుంచి కొన్ని వేల కోట్లు వస్తున్నాయి. కానీ ఒక ఇండస్ట్రీ బాగోకపోవడం మూలంగా ఒక రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రావట్లేదు. సో, అది వస్తే గనక అభివృద్ధి మన మెయిన్ టార్గెట్, లోకాభివృద్ధి. అది కంప్లీట్ ఇంపాక్ట్ అవుతుంది. ఒక ఇండస్ట్రీ లేకపోవడం మూలంగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, మెయిన్ రాష్ట్రానికి ఆదాయం అవ్వచ్చు, కంప్లీట్గా ఇంపాక్ట్ అవుతుంది. సో, మీ మీ ఒక ఇండస్ట్రీని గాడిలో పెట్టాల్సింది మీరే. తప్పన్నది కేవలం ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అవుతుంది, ఇంకెక్కడ అవ్వట్లేదు. కష్టపడుతున్నారు కానీ ఆ కష్టము కరెక్ట్‌గా మేనేజ్ చేయట్లేదు. అసలు మీకు తెలీదు ఏ విధంగా కష్టపడాలో, ఎక్కడ కష్టపడాలో, ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టాలో కూడా మీకు తెలీదు. మారుతున్న లోకానికి కొత్త కొత్త పద్ధతులు వస్తూ ఉంటాయి. పాత పద్ధతులే నడుస్తూ ఉన్నాయి, నడవదది. ఈనాడు మిమ్మల్ని, మీ ఇండస్ట్రీని గాడిలో పెట్టాలంటే అది ఒక ప్రాఫిట్ మేకింగ్గా చేయాలి, కొన్ని వేల కోట్లు రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలి, ఫిలిమ్స్ హిట్ అవ్వాలి అంటే గనక ముఖ్యంగా మీ ఒక పద్ధతి కంప్లీట్గా మార్చుకోవాలి. మీరు ఏదైతే ప్రస్తుతం వెరీ పాత పద్ధతిలో ఉన్నారు, నేనెవరు? ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, డిస్కవరర్ అనుకోండి, ఆర్కిటెక్ట్ అనుకోండి, అనేక డిస్కవరీస్, లైఫ్, లివింగ్, ఎర్త్, హెల్, హెవెన్, రేస్, రిలీజియన్ ఎట్లా పుట్టింది, మనిషి ఎందుకు పుట్టాడు, అనేక విషయాలు, మైక్రో మ్యాక్రో నాలెడ్జ్. ఈ వెనకాల కనపడే బుక్ ఏదైతే ఉందో అది చదవడానికి ఒక జీవితం సరిపోదు, ఆ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి ఒక జీవితం సరిపోదు. సో, మీకు చాలా క్లియర్గా చెప్తాను. చాలా ఫోకస్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలు. కరెంట్లీ ప్రొడ్యూసర్ అంటే కేవలం ఫైనాన్స్, డబ్బులు ఎక్కడ తేవాలి, ఎక్కడ తాకట్టు పెట్టాలి, ఎంత వడ్డీలో వస్తుంది, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎట్లా రొటేషన్ చేయాలి, దాని మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఆ డబ్బు తీసుకొచ్చి భోగి మంటల్లో పనికిరాని సామాన్లు వేస్తారు కదా, ఈ డబ్బు తీసుకెళ్ళి అందులో వేసేసి వస్తున్నారు. అదే పరిస్థితి, కరెంట్ పరిస్థితి. ఒక్క 10 సినిమాలు తీస్తే 9 హిట్ అవ్వాల్సిందే. అసలు సినిమా అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకుంటే కనుక తర్వాత సినిమాలు అడుగుపెట్టండి. ఈ నాలెడ్జ్ ఇప్పుడు చెప్పేది కేవలం నాలాంటి వాటితో అవుతుంది. ఫస్ట్ అది అర్థం చేసుకుందాము. అది అర్థం చేసుకున్నాక ఎలా చేయాలి, రిపోర్ట్స్ ఎలా వస్తుంది, రూపాయి పెట్టకోకుండా మనం రిపోర్ట్స్ ఎలా తీయాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ 3 years ముందే చెప్పాను. ఇన్ డీటెయిల్గా గోత్రూ అవుదాము. సో, ఫస్ట్ సినిమా అంటే ఏంటి? సినిమా అంటే ఏంటి? వెరీ ఫస్ట్ థింగ్, ఒక మనిషి తన జీవితంలో అనేక ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ మనిషి తన జీవితం ఎక్స్పీరియన్స్ అంతా ఒక విషయంగా చెప్తే ఆ మనిషి ఎక్స్పీరియన్స్ చెప్తున్నట్టు 10 మందికి చెప్తారు. అంటే అప్స్ అండ్ డౌన్స్, ఛాలెంజెస్ ఏ విధంగా ఫేస్ చేస్తారు, ఏ విధంగా ముందుకెళ్ళారు, అదేవిధంగా ఇంకో మనిషి, ఇంకో జీవితం. ఈ విషయాలు పక్కన పెట్టండి. జస్ట్ శాంపుల్, ఇప్పుడు చెప్పింది శాంపుల్. మనిషి ఎందుకు పుట్టాడు, మీరెందుకు పుట్టారు, లోకం ఎందుకు పుట్టింది? వెరీ ఫస్ట్ థింగ్,
ఒక మనిషి భూమి మీదకి వచ్చాడు అంటే ఆ మనిషికి ఒక జాబ్ ఇచ్చినట్టు. ఆ మనిషి ఒక జాబ్ మీద వచ్చారు. ప్రతి మనిషి ఒక జాబ్ మీద వస్తారు. సో చాలా సింపుల్. 50 ఇయర్స్ ముందు లోకం ఎలా ఉంది? 100 ఇయర్స్ ముందు లోకం ఎలా ఉంది? 1000 ఇయర్స్ ముందు లోకం ఎలా ఉంది? 50 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది? 100 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుంది? డెవలప్‌మెంట్, మార్పు, ప్రోగ్రెస్. యెస్. మనిషి పుట్టడానికి ఏదైతే జాబ్ ఇచ్చారో ఆ జాబ్ అవుట్‌పుట్ ఏంటి అంటే ప్రోగ్రెస్. ప్రతి మనిషి చెయ్యాల్సింది డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఈ 50 ఇయర్స్‌లో మీరు ఏదైతే ప్రోగ్రెస్ చూసారో, 100 ఇయర్స్‌లో ఏదైతే ప్రోగ్రెస్ చూసారో, రాబోయే 50 ఇయర్స్‌లో ప్రోగ్రెస్ చూస్తారు. 100 ఇయర్స్‌లో చూస్తారు. దట్ ఈస్ ద ఎర్త్ టార్గెట్. దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ హెల్, హెవెన్ అండ్ ఎర్త్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వద్దాము. సినిమా ఇండస్ట్రీ ఏంటి అంటే గనక ఒక మనిషి బట్టలు కుట్టుకుంటా ఉంటాడు. రోజంతా అదే పని, అదే కస్టమర్లు, కొత్త కస్టమర్లు, లేతే రొటీన్ పని. ఒక మనిషి ఏదో ఆఫీస్‌కి వెళ్తున్నారు, చేస్తున్నారు. ఒక మహిళ ఇంట్లో వాళ్ళకేంటి అంటే ఒక భయం. ఏంటి లోకంలో ఏమవుతుందో నాకు తెలీదు. కొత్తగా ఏమొచ్చిందో నాకు తెలీదు. యెస్. నాకు తెలుసుకోవాలని ఉంది. అదొకటి. ఈ పాయింట్ పక్కన పెట్టండి మళ్ళీ. సినిమా అంటే సింపుల్. ఒక ఇంజెక్షన్ తీసుకొని, ఇంజెక్షన్‌లో మెడిసిన్ పెట్టి, ఆ మెడిసిన్‌ని లోకానికి గుచ్చాలి. ఆ మెడిసిన్ లోపలికెళ్ళాలి. అది సినిమా. ఎందుకు గుచ్చాలి? ప్రోగ్రెస్, డెవలప్‌మెంట్, గ్రోత్. దట్ ఈస్ ద టార్గెట్. టోటల్ ఎర్త్, హెల్, హెవెన్ ఈ ఫ్రేమ్‌వర్క్ ఏం చెప్తుంది అంటే గనక ప్రోగ్రెస్, 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 అభివృద్ధి. కోట్లాది స్టార్స్ ఉన్నాయి. అందులో ఎర్త్ మెరవాలి. ప్రోగ్రెస్. సో మీరు చేసేది మెయిన్ టార్గెట్ ఏంటి అంటే గనక ఒక ఇంజెక్షన్‌లో మెడిసిన్‌ని లోకంలోకి గుచ్చుతారు. ఎందుకు గుచ్చుతారు? లోకాభివృద్ధిలో అది హెల్ప్ అవ్వాలి. హెల్ప్ అయ్యింది అంటే హిట్ సినిమా. ఏ స్టోరీ అన్నా తీయండి, ఏదన్నా చెయ్యండి, ఏదన్నా మీరు ఏదన్నా చెయ్యండి. ఒకటే పాయింట్. ఇది లోకంలో గుచ్చితే, లోకంలోకెళ్తే, లోకంలో ఏ విధంగా డెవలప్‌మెంట్, ఏ విధంగా బెటర్ అవుతుంది. యెస్. ఈ సినిమా చూస్తే చాలా రిలాక్స్ అవుతారు. యెస్. అది యావరేజ్‌గా హిట్ అవుతుంది. యావరేజ్‌గా నడుస్తుంది. ఎందుకు? లోకంలో కొత్త గ్రోత్ తీసుకురావట్లేదు. కానీ మీరు అలసట తీరుస్తున్నారు. అది హెల్ప్ అవుతుంది. సో, దాని హిట్ పర్సెంటేజ్ ఎంత? యావరేజ్. లేదు. 'భారతీయుడు' సినిమా తీసుకోండి. అంతకుముందు వరకి చాలా విచ్చలవిడిగా లంచాలు అడిగేది. ఓపెన్‌గా అడిగేది. ఈ సినిమా రిలీజ్ అయినాక లంచాలనేది చాలా జాగ్రత్తగా దాక్కుని అడిగేటోళ్ళు. లోకంలో మార్పు తీసుకొచ్చింది. కన్యస్వామి ఫస్ట్ షో చూసేటోళ్ళు కన్యస్వామితో సమానం. ఆళ్ళు 10 మంది కాదు 100 సీట్లు ఫిల్ చేస్తారు సినిమా బాగుందంటే. అంటే ఇక్కడ రూ. 10 పెట్టామా, రూ. 100 పెట్టామా కాదు. లోకానికి ఈళ్ళేదో గుచ్చారు. అది లోకంలో గుచ్చుకోవాలంటే నేను 100 మందికి చెప్తా. 100 మంది కూర్చోబెడతా థియేటర్‌లో. కూర్చునేలా చేస్తా. ఆ 100 మంది ఇంకో 1000 మందిని తెస్తారు. ఇది సినిమా. ఇదేదో కొత్త కనిపెట్టింది కాదు. జరిగేది బట్ గ్రహించంది. సో, ఇప్పుడు పాయింట్ అర్థమైంది. సినిమా అంటే ఏంటి? అసలు సినిమా ఎందుకు తీస్తున్నారు? సినిమా అంటే దేనికి? ఒకటే ఒక పాయింట్.
లోకం టార్గెట్ ఏంటి, ఎర్త్ టార్గెట్ ఏంటి, హెల్ టార్గెట్ ఏంటి, హెవెన్ టార్గెట్ ఏంటి. ఈ హెవెన్కి అధిపతి ఎవరు? శివుడు. టార్గెట్ ఏంటి? గ్రోత్. ఆ గ్రోత్లో నేను నా జీవితం అంతా స్పెండ్ చేసి నేర్చుకోవడం కాదు. నేను సినిమాలు 2-3 గంటల నుంచి ఉంటే కొద్దిగా నేర్చుకుంటాను. ఎస్, ఐ వాంట్ టు నో ఏంటి అనేది కూర్చుంటారు. అది కాకుండా అలసట మీన్స్ మీన్స్ అంటే నేను లోకంతో సింక్ ఉన్నానా లేదా ఆ ఒక పాయింట్ మీద వస్తారు. బయటికి వెళ్ళి గాలి పీల్చుకుందాం. ఈ మైనర్ పాయింట్స్ ఉన్నాయి. మెయిన్ పాయింట్ వచ్చేసి కొత్తగా ఏం చెప్పారు, కొత్తగా లోకంలో ఏమి గుచ్చడానికి ట్రై చేశారు, మనం ఏం తెలుసుకోవాలి, మనము అందరం కలిసి ఆ విషయం తెలుసుకొని రావాలి. అంటే థియేటర్కి వెళ్ళి కూర్చుని నేర్చుకుని మనము లోకంలోకి గుచ్చుకోవాలి, తీసుకెళ్ళాలి. దాన్ని ఆమోదం తెలుపుతూ ముందుకు తీసుకెళ్ళాలి. అది సినిమా. ఇప్పుడు ఇప్పుడు సినిమా అంటే బ్యాక్గ్రౌండ్ అర్థమైంది యాక్చువల్గా. ఏదన్నా కానీ, ఏ సినిమా అన్నా కానీ ఈ ఒక పాయింట్ చూసుకోండి. ఈ ఒక పాయింట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది ఈ సినిమా ఇప్పుడు వర్క్ అవుతుందా లేదా. 50 ఇయర్స్ తర్వాత ఫలానాది గుచ్చితే లోకంలోకి అక్కడ డెవలప్ అవుతుంటే అది ఇప్పుడు చూడరు. 50 ఇయర్స్ ముందు గుచ్చాల్సింది ఇప్పుడు గుచ్చుతా అంటే అది చూడరు. మీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఈ పాయింట్ నాలెడ్జ్ వచ్చింది అంటే వచ్చింది కదా ఇప్పుడు. దీన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. నెక్స్ట్, ఆల్రెడీ 3 ఇయర్స్ ముందే చెప్పాను క్లియర్గా, చాలా క్లియర్గా చెప్పాను. సరే, ఒక పని చేస్తాను. జాతిరత్నాలు సినిమా చూస్తే ఒక చిల్లర సినిమాలో కనిపించింది. జోక్స్ అదంతా చిల్లర, మామూలుగా రొటీన్గా జరిగేదే, ఎక్కడ పడితే అక్కడ నార్మల్ జరిగేదే, నార్మల్ మాట్లాడేదే. ఇదేంటి సినిమా, ఇదేంటి ఈ సినిమాని పట్టుకొని బాగుంది అనేసి ఇంత టాక్ వస్తుంది, ఇంత చెప్తున్నారు ఎందుకు? అందరూ చాలామంది అంటున్నారు, పెద్ద వాళ్ళు అంటున్నారు, ఎందుకు అంటున్నారు అని నాకే అర్థం కాలేదు. సరేలే చూద్దాం, ఇంత పెద్దోళ్ళు కూడా అంటున్నారు బాగుంది అనేసి చూశాను. చూడలేకపోయాను. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూడలేకపోయాను, అయినా కూర్చున్నాను. ఇంకోటి ఏదో ఉంది అని అలాగే కూర్చున్నాను. 1 అవర్ చూశాను, 1.5 అవర్ చూశాను. నా వల్ల కట్టేశాను. కట్టేసి ఇంకా బోర్ కొడుతున్నా, అటు ఇటు తిరుగుతున్నాను. సరే మళ్ళీ ఏదో ఉందిలే అని మళ్ళీ ఊరికే టైంపాస్ పెట్టాను. చూస్తుంటే కోర్టులో ఒక సీన్ వచ్చింది. ఆ సీన్ ఫాస్ట్ ఫార్వర్డ్ 10 మినిట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చూస్తే ఆ సీన్ దగ్గర ఇంచుమించు 10 to 15 టైమ్స్ రిపీటేటివ్గా చూసా ఆ ఒక్క సీన్. ఆ ఒక్క సీన్ చూసినాక 10 మినిట్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ చూశాను. 15 మినిట్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ చూశాను. 30 మినిట్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ చూశాను. ఏంటి ఆ సీన్? అది ఐ అంటారు. ఒక సైక్లోన్ వచ్చింది అంటే, పెద్ద సైక్లోన్కి ఒక ఐ ఉంటుంది, ఒకటే ఐ ఉంటుంది. సినిమాకి ఒకటే ఐ ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. సినిమాకి ఒక్కటే ఐ ఉంటుంది. ప్రేక్షకులకి 2 ఐస్, 2 పాయింట్స్ మీరు గుచ్చాలంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. లోకంలోకి 2 పాయింట్స్ ఎట్ ఏ టైం వెళ్ళదు. ఓన్లీ 1 ఐ ఉంటుంది, ఓన్లీ 1 పాయింట్ ఉంటుంది. ఒక సైక్లోన్కి ఏదైతే ఒక ఐ ఉంటుందో అదేవిధంగా సినిమాకి ఒక ఐ ఉంటుంది. లోకంలో ఉన్న సైక్లోన్లో ఉన్న ఐ ఎలా అంటే, ఇప్పుడు ఒక పెద్ద సైక్లోన్ వచ్చింది ఇండియాలో, సముద్ర తీరంలో. తమిళనాడు దగ్గర ఉన్న మబ్బు ఒక 8 గంటల తర్వాత చైనాకి వెళ్తుంది, తిరుగుతుంది. ఇక్కడున్న మబ్బు అక్కడికి వెళ్తుంది, అక్కడ చైనాలో ఉన్న మబ్బు 8 గంటల తర్వాత ఇటు తిరుగుతుంది. ఇక్కడ నుంచి చైనా, తమిళనాడు, ఇండియన్ ఓషన్, మంగోలియా, అటు పక్కన ఫిలిప్పీన్స్, ఈ ఎంత స్ప్రెడ్ అవుతుంది. తిప్పేది ఎవరు? సెంటర్ ఐ. ప్రతి సినిమాకి ఐ ఉంటుంది. ఈ జాతిరత్నాల్లో కోర్ట్ సీన్ ఏదైతే ఒక హాంకాంగ్ అతను వచ్చి చెప్తాడు కదా, అది సినిమాకి ఐ, తిప్పేది అది. ఆ సినిమా ఐ ఎప్పుడన్నా కానీ మీరు
షూటింగ్ దాని మీద 3 మంత్స్ స్పెండ్ చేయండి, 2 మంత్స్ స్పెండ్ చేయండి, ఎంతన్నా స్పెండ్ చేయండి. 1 మినిట్ సీన్ అవ్వచ్చు, 2 మినిట్స్ సీన్ అవ్వచ్చు. పర్ఫెక్ట్‌గా రావాలి అది సీన్. 'కింగ్డమ్' సినిమాలో ఆహ్, హీరో బ్రదర్ చనిపోతాడు. దాని తర్వాత హీరో టేక్ ఓవర్ చేస్తారు. అక్కడ హ్యూజ్ గ్యాప్ వచ్చేసింది. అది బాలేదు. అది సినిమాకి అది. అక్కడ టర్నింగ్ పాయింట్. తిప్పేదది. సినిమాని తిప్పేది. అంటే ఇంకోటి 'ఐ'కి ఇప్పుడు ఒక సైక్లోన్‌లో మబ్బుకి తమిళనాడు దగ్గర ఉన్న మబ్బు, చైనా దగ్గర ఉన్న మబ్బు ఎట్లా సెంటర్‌లో 'ఐ' కనెక్ట్ అయి ఉందో ప్రతి సీన్ ఈ 'ఐ'కి కనెక్ట్ అవ్వి ఉండాలి. డెబ్బై 76 సీన్‌లు ఉంటాయి గనుక 76 సీన్‌లో ఒక్కటే సీన్ 'ఐ' ఉంటది. అది 1 మినిట్ సీన్ అవ్వచ్చు, 2 మినిట్స్ సీన్ అవ్వచ్చు, 10 మినిట్స్ సీన్ అవ్వచ్చు. మిగతా 75 సీన్‌లు ఈ 'ఐ'కే కనెక్ట్ అవుతది. అది అది ఎట్లా అన్నా గాని ఈ 'ఐ'కి కనెక్ట్ అయి ఉంటది. సో, ఈ జాతిరత్నాల్లో ఈ హాంకాంగ్ పర్సన్ ఏదైతే వచ్చిందో అది మైండ్ బ్లోయింగ్ పాయింట్ అది. ఎందుకు? హరీష్ సాల్వే, రామ్ జెఠ్మలానీ వాళ్ళ అపాయింట్మెంట్ కావాలంటే దుబాయ్ వెళ్తే 10 మినిట్స్ ఇస్తారు ఫ్లైట్‌లో మాట్లాడతాకి. ఆళ్ళకి కూడా మైండ్ ఎగిరిపోయే పాయింట్ ఇది. అంటే అక్కడ కూర్చున్న ఆ జడ్జికి ఈ కెనాట్ ఆన్సర్. ఈ కెనాట్ జడ్జ్. యెస్, ఈ కోణంలో ఆలోచించండి. ఇరుక్కోవాలి. అక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి. ఏ సినిమా అన్నా గానీ ఇరుక్కోవాలి, అక్కడి నుంచి ఓపెన్ అవ్వాలి. ఇరుక్కుందా లేదా? ఇరుక్కోలేదు అంటే గనక మీరు ఎన్ని జోక్స్ ఏసుకున్నా పనికిరాదు. ఇరుక్కున్నాక జోక్స్ ఏయండి, 100% నవ్వుతారు. అంటే ఏ సినిమా అన్నా గానీ ఇప్పుడు ఒక మనిషి 10 నిమిషాలు కుర్చీలో కూర్చో అంటే కూర్చోలేరు. వాళ్ళని ఫస్ట్ కట్టేయాలి. ఆ సీన్‌లు రావాలి ఫస్ట్‌లో. అది హార్డ్‌లీ 1, 2, 3 మాక్సిమం 1, 2, 3 సీన్‌లు వచ్చేయాలది. టైట్‌గా కట్టేసే సీన్‌లు, కుర్చీకి కట్టేసే సీన్‌లు. అది ఇంకో పాయింట్. 'ఐ' అన్నది 1 పాయింట్. 75 సీన్‌లు ఈ 'ఐ'కి కనెక్ట్ ఉన్నది సెకండ్ పాయింట్. 'ఐ' ఏదైతే సైక్లోన్ తిప్పుతుందో 'ఐ' అన్నది అన్నిటికి రిలేట్. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ మాక్సిమం ఇంతే. అందులో కుర్చీలో కట్టేసేయాలి అంతే. అంటే ఒక వింత విడ్డూరము, ఒక ఎమోషన్, ఒక బాధ, ఒక భయము. ఆ భయం కూడా ఎట్లా ఉండాలంటే ప్రేక్షకులు భయపడి కార్నర్‌లో నుంచోవాలి. ఫస్ట్, సెకండ్ సీన్, ఫస్ట్ 1, 2, 3 స్టోరీ రైటింగ్‌లో ఇది, స్టోరీ స్క్రీన్ ప్లేలో ఇది ఉండాలి. ఇంకా సో 2 పాయింట్స్ వచ్చినాయి. మేజర్‌లీ 2 పాయింట్స్. 'ఐ' అంటే ఏంటి? ప్రేక్షకులను ఎప్పుడు కట్టేయడం, స్టార్టింగ్‌లో కట్టేయడం. ఈ 2 మెయిన్ పాయింట్స్. ఇప్పుడు యాక్చువల్ పాయింట్‌కొద్దాం. టోటల్ ఇండస్ట్రీని కంప్లీట్‌గా ఒక పాజిటివ్ పదంలో నడిపేది. దీనికి కష్టపడాలి. ప్రొడ్యూసర్ కూర్చొని చేయవసరం లేదు. బట్ ఒక మనిషిని పెట్టుకొని చేపియడమా, ఎలా చేయడమా చాలా ఇంపార్టెంట్. డ్రీమ్ మూవీ ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది 3 ఇయర్స్ ముందు. డ్రీమ్ మూవీ అంటే ఒక మనిషి నైట్ పడుకున్నాడు, కల వచ్చింది, పొద్దున్నే లెగిసి కల ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగితే దాని డ్రీమ్ మూవీ. లేదు అంటే ఒక చిన్న పాప 3rd క్లాస్ 4th క్లాస్ పాప సినిమా చూసి ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్కి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. వాళ్ళకి ఎక్కడ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకోకుండా. అంటే అక్కడ చూసినట్టుగా చెప్తారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది. ఓహో, ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా. అంటే కెమెరా యాంగిల్ ఎక్కడ డైలాగ్, ఎక్కడ సాంగ్, ఎలా సాంగ్ రియాక్షన్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ టు జెడ్ చెప్తారు. సో డ్రీమ్ మూవీ అనేది ఒక స్టోరీ రెడీ అయినాక ఫస్ట్ ఆ డ్రీమ్ మూవీ తయారు చేయండి. దీన్ని 100 కాదు 1000 సార్లు చెప్తాను. డ్రీమ్ మూవీ లేకోకుండా ఒక్క రూపాయి పెట్టద్దు. డ్రీమ్ మూవీ తయారవడానికి ఒక్క పైసా పట్టదు. ఒక్క పైసా కూడా అవసరం లేదు. డ్రీమ్ మూవీ అంటే ఏంటి? ఏం లేదు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. నువ్వు ఏదైతే తెర మీద చూపిపోతున్నావో తీసేసావనుకో నాకు చెప్పది.
ఆ స్టోరీ రైటరే డైరెక్షన్ కూడా చెప్తే ఓకే. లేదు అంటే ఎక్కడో డైరెక్టర్ ఉంటాడు. వాళ్ళని తెచ్చుకోండి. నువ్వు ఎలా తీయబోతున్నావు ఉన్నది ఉన్నట్టుగా నాకు ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ నాకు దాని మీద ఏం కనిపిస్తుందో కావాలి. నేను ఆల్రెడీ డ్రీమ్ మూవీ తీసి యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఓఎస్ సినిమా @OSOS సినిమా అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కనుక మీకు డ్రీమ్ మూవీ ఉంటుంది. ఈ డ్రీమ్ మూవీ రెడీ అయింది అంటే కనుక అంటే ఇంకేం లేదు. ఆ డ్రీమ్ మూవీని ఇంకా మార్చేదేం లేదు. ఉన్నది ఉన్నట్టుగా నాకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అంతే. థియేటర్లో కూర్చుంటే నాకు స్క్రీన్ మీద ఉన్నది ఉన్నట్టుగా కనపడాలి. అది చెప్పడంలో ఆ చెప్పే ఫార్మాట్ డ్రీమ్ మూవీ అంటాము. ఆ డ్రీమ్ మూవీ 2 hours 28 minutes 10 seconds ఉంటే చూసేటోళ్ళు 2 hours 28 minutes 10 seconds చూడాలి, డిసిషన్ తీసుకోవాలి. ఎస్, ఈ సినిమా నేను చేయాలా వద్దా. డ్రీమ్ మూవీకి ట్రైలర్ కట్ చేస్తాము. అంటే మీరు ఏదైతే డ్రీమ్ మూవీ ఏదైతే చెప్పడం ఉందో దానికి చెప్పడంలోనే ట్రైలర్ చెప్తారు. ఫస్ట్ ట్రైలర్ నచ్చింది అంటే కనుక ఎస్, అప్పుడు డ్రీమ్ మూవీ చూస్తారు. ఇందాక చెప్పాను ఎక్కడొస్తుందో తెలియదు సినిమాకి. నేను ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తాను, మిగతా చూడండి పనికిరాదు. మీకు ఎక్కడ తెలియదు, ఆ సినిమాలో ఏ టైంలో వస్తుందో తెలియదు. జనరల్గా సెకండ్ హాఫ్లోనే వస్తుంది. అది ఎక్కడొస్తుందో తెలియదు. అది తిప్పేది పాయింట్. సో డ్రీమ్ మూవీ గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే అసలు చెప్పవసరం లేదు. మీరు డైరెక్ట్ చూడొచ్చు. డ్రీమ్ మూవీ క్లియర్గా ఉంది. ఒక డ్రీమ్ మూవీ ఎగ్జాంపుల్గా రూలర్ సినిమా అనేసి ఒక డ్రీమ్ మూవీ తయారు చేసి పెట్టడం జరిగింది. ఏం లేదు, అది స్టోరీ టెల్లింగే. దాంట్లో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సాంగ్, కెమెరా ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, A to Z ఉంటుంది. అంటే తెర మీద ఏదైతే కనిపిస్తుందో అది చెప్తాము. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరైతే మీకు 10 మంది చుట్టూ తిరుగుతారో నేను చెప్తా అని చెప్పమనండి. డ్రీమ్ మూవీ తయారు చేసి చెప్పమనండి. ఎంతమంది అయితే డైరెక్టర్ చుట్టూ తిరుగుతారో ఎస్, స్టోరీ పట్టుకోండి, మీ డ్రీమ్ మూవీ తయారు చేసి చెప్పండి, నేను చూస్తానని చెప్పి అప్పుడు డిసిషన్ తీసుకోండి. మీరు డ్రీమ్ మూవీ చూస్తే సినిమా చూస్తే ఏమి డిఫరెన్స్ ఉండకూడదు. ఎస్, సినిమా తీసేటప్పుడు మీరు కొన్ని మార్పులు అడగచ్చు డ్రీమ్ మూవీలో. అంటే డ్రీమ్ మూవీ కంటే సినిమా కొద్ది మార్పు రావచ్చు. ఫస్ట్ డ్రీమ్ మూవీ అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి డ్రీమ్ మూవీని రివ్యూ చేస్తాము. రివ్యూ కూడా ఒక్కడ చూసిన మైండ్ మళ్ళీ పనికిరాదు, క్లోజ్ అయిపోయింది. కొత్త మైండ్ రావాలి, చూసి చెప్పాలి ఎలా ఉందనేసి. ఆ మూవీ వాళ్ళు చూసినాక మళ్ళీ మార్క్ చేస్తే కనుక మళ్ళీ మూడో మైండ్ రావాలి, అంటే మూడో మనిషి రావాలి చూసి చెప్పడానికి. ఒక్కసారి చూసేసిన మనిషి మళ్ళీ చెప్పలేడు, ఇంకా ఆ మైండ్ పనికి రాదు. ఓన్లీ ఫ్రెష్ మైండ్ రివ్యూ చెప్పాలి. చెప్తేనే అది కరెక్ట్. సో ఈ డ్రీమ్ మూవీ ఓకే అయినాక డ్రీమ్ మూవీ చూస్తే మనకి సినిమా రివ్యూ ఇస్తాము. నెక్స్ట్ మీరు ఎవరు మీరు డ్రీమ్ మూవీ చూస్తే మీరే రివ్యూ ఇచ్చేసుకోవచ్చు. దాని తర్వాత డ్రీమ్ మూవీ చూసినాక ఒక్క పాయింట్ వస్తుంది. ఏం పాయింట్ వస్తుంది? వెరీ సింపుల్. లోకానికి గుచ్చే ఇంజెక్షన్ 5లో ఎంత? ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్, లోకం కొద్దిగా రిలాక్స్ అవుతుంది, కొద్దిగా అంటే రిలాక్స్ అంటే ఊరికి వచ్చి కూర్చోరు. దాంట్లో చాలా పవర్ఫుల్గా కార్నర్గా పారిపోయేటట్టుగా సీన్లు పెట్టి దాని నుంచి ఓవర్కమ్ చేస్తే మేబీ లోకానికి జనరల్ రిలాక్స్ కిందనే వస్తుందంటే నార్మల్ రేటింగ్. లోకంలో మార్పు వస్తుంది. లోకంలో మార్పు అంటే డైరెక్ట్ మార్పు కాకపోవచ్చు, బట్ ఆమోదం తెలుపడానికి వస్తారు వీళ్ళు, ఆశీర్వాదం వస్తారు ప్రేక్షకులు. సినిమా చూసేది, కన్యస్వామి చూసేది ఆమోదం చెప్పేటోళ్ళు. ప్రేక్షకులు వచ్చి ఆమోదం చెప్పడతారు, ఓటేసిపోతారు, ఎస్ బాగుందనేసి, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను లోకంలో అని. కొంతమంది వ్యతిరేకిస్తారు, లేదు ఇది పాయింట్ కరెక్ట్ కాదు, దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఈ సినిమా ఆడద్దు. సో డ్రీమ్ మూవీ మీ చేతిలో ఉంది, ఇంకా మీకు తెలుసు.
దాని మీద అనేక రిపోర్ట్స్ వస్తది. ఆ రిపోర్ట్స్ కూడా చాలా క్లియర్‌గా అందులోనే చెప్పాను. ఓఎస్ ఛానల్‌లో చాలా క్లియర్‌గా చూడండి. 25 రిపోర్ట్స్ తీయొచ్చు. అంటే మీరు రూపాయి కూడా సినిమా మీద పెట్టకోకుండా మీ చుట్టూ ఎవరైతే తిరుగుతున్నారో నేను స్టోరీ రాశాను, నేను డైరెక్షన్ చేస్తా, నేను డైలాగ్స్ రాస్తా అని మీరు ఏదైతే వాళ్ళని డ్రీమ్ మూవీ తయారు చేసి చూపిమనండి. దాని తర్వాత మీరే రిపోర్ట్స్ తయారు చేసుకోండి. మనకి సీన్ ఇంటెన్సిటీ తీసుకుంటాము, మూవీ ఇండస్ట్రీ తీసుకుంటాము. సీన్ ఇంటెన్సిటీ కంటే మూవీ ఇండస్ట్రీకి ప్రాధాన్యం ఇస్తాము. సీన్ టు సీన్ మారుతుంది. చాలా ఉంటాయి ఆ రిపోర్ట్స్. కంప్లీట్ రిపోర్ట్స్ మీరు ఎలా జనరేట్ చేయాలో కూడా చాలా క్లియర్‌గా చెప్పాను అందులో. సో, అది చూసుకోండి. అంటే ఓవరాల్‌గా ఇక్కడ చెప్పేది ఏంటంటే గనక మీరు తీయబోయే సినిమా రూపాయి పెట్టకోకుండానే గ్యారంటీడ్ రిజల్టా కాదా అనేసి రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఒక డాక్టర్ దగ్గర కూడా పేషెంట్ వెళ్తే కనుక వాళ్ళు అంచనాగా చెప్పచ్చు కానీ ఆ బ్లడ్ రిపోర్ట్ కానీ ఇంకా అనేక రిపోర్ట్ చూసి కన్ఫర్మ్ చేస్తారు. దాన్ని బట్టే మెడిసిన్ ఇస్తారు. అదేవిధంగా మీరు డ్రీమ్ మూవీ చూసి దాని మీద వచ్చిన రిపోర్ట్ చూసుకొని ఇది 4/5 వస్తే కనుక అడుగు వేయండి. ఒక రూపాయి పెట్టండి. నేను 1,00,00,000 మాట్లాడట్లేదు. రూపాయి పెట్టండి. ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు బాగుపడదో, ప్రభుత్వానికి డబ్బు ఎందుకు రాదో చూద్దాం. ఈనాడు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రావట్లేదు ఇండస్ట్రీ నుంచి. ఎందుకంటే ఇండస్ట్రీనే డౌన్ ఉంది. పద్ధతి కాదు. ప్రభుత్వానికి రావట్లేదు అంటే ప్రగతి ఆగింది. ప్రగతి ఆగిందంటే టోటల్ ఇంపాక్ట్. ఇంకోటి ఇంకా వెరీ లో లెవెల్ వెళ్ళొచ్చు. బుక్ చదివితే అంత ఈజీ కాదు బుక్ చదవడం, అర్థం చేసుకోవడం. సినిమా తీసే ఓకే, ఈ నాలెడ్జ్ ఇస్తాను, కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్టోరీని మనిషి రాయడు. సినిమాని స్టోరీ మనిషి రాయడు. సినిమా స్టోరీ లోకం రాస్తుంది. లోకానికి ఏది కావాలో దాని ద్వారా సబ్జెక్ట్ ద్వారా కీ పాయింట్ వచ్చింది అంటే కనుక దాని ముందు సీన్ దాని తర్వాత సీన్, దాని ముందు సీన్ దాని తర్వాత సీన్, దాని ముందు సీన్ దాని తర్వాత సీన్. ఒక ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 76 సీన్స్ ఉంటే ఒక 59 or 60 సీన్ మనకి మీద మనము ఈ పాయింట్ బాగుంది లోకంలోకి తీసుకెళ్దాము అనేసి ఉంటే కనుక ఆ 60 సీన్ ముందు 59 వస్తుంది, 61 సీన్ వస్తుంది. దాని ముందు ఆటోమేటిక్గా అల్లుకుపోతుంది. మల్లెపూలు అల్లుకున్నట్టుగా సినిమా సీన్లు దానంతా అది అల్లుకుంటాయి. అరగంటలో మీకు బేసిక్ సినిమా రెడీ అయిపోతుంది. కోర్ పాయింట్ వచ్చిందంటే దాని ముందు దాని తర్వాత వస్తుంది, దాని ముందు దాని తర్వాత ఆటోమేటిక్గా దానంతా అది న్యాచురల్గా వస్తుంది. అది సినిమా న్యాచురల్ బైండింగ్. ఆర్టిఫిషియల్ బైండింగ్ మర్చిపోండి, కమర్షియల్. దట్స్ నాట్ ఎ ఫిలిం. కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాము, కొత్త విడ్డూరం చూపించాం, కొత్త వింత విడ్డూరం అది డిఫరెంట్. సినిమా అంటే న్యాచురల్ బైండింగ్, లోకంలో గుచ్చేది. ఆ గుచ్చే పాయింట్ మీద ఆ ముందు తర్వాత ఈ బిల్డ్ అయిపోతుంది సినిమా. దాని తర్వాత డ్రీమ్ మూవీ వదలద్దు అస్సలు. ఎటువంటి పరిస్థితుల్లో రూపాయి పెట్టకోకుండా తిరుగుతున్నారు మీ చుట్టూ, నాకు తెలుసు, లోకానికి తెలుసు. వాళ్ళకి ఇదే చెప్పండి, మీరు తయారు చేసుకుని రండి చూద్దామనేసి. డెఫినెట్లీ తయారు చేసుకొస్తారు. 2 రోజులు చాలు. ఎన్ని సీన్లు చెప్తారు, దానికి యానిమేషన్ అంటే డైరెక్టర్ ఏం చేస్తాడు, ఎన్హాన్స్ చేస్తాడు. ప్రేక్షకుల్లో గుచ్చేటప్పుడు బాగా గుచ్చేటట్టు చూస్తాడు. ఒక సినిమా అంటే ఈ విధంగా అనుకోండి, ఒక చిన్న బేబీ అన్నం తినట్లేదు, పెరుగన్నం తినిపిస్తున్నారు, అమ్మ తినట్లేదు. మీరు అనొచ్చు, మీరు ఏదైతే ఇంజెక్షన్ లోకాన్ని గుచ్చుతున్నారో ఆ ఇంజెక్షన్ డైరెక్ట్గా ఇవ్వచ్చుగా సినిమా రూపంలో ఎందుకనేసి. దానికి ఆన్సర్ ఇది. ఆ బేబీ పెరుగన్నం పెడుతుంటే తినకపోతే కనుక వాళ్ళ అమ్మ ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి గేట్ దగ్గర చంద్రుని చూపిస్తుంది. ఆ చంద్రుని చూస్తూ తింటారు. తినేదేంటి? లోకంలో మీరు ఏదైతే సినిమా రూపంలో ఒక పాయింట్ గుచ్చుతున్నారో అది తింటున్నారు. దట్ ఈస్ సబ్జెక్ట్. స్క్రిప్ట్ చూపించేది ఎవరు?
డైరెక్టర్. చూపించాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అది డైరెక్టర్. విజువలైజేషన్. నువ్వు ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నావో చెయ్యి. స్టోరీ పట్టుకో. స్టోరీ రైటర్ దగ్గర ఉంది. లేదా స్టోరీ రైటరే ఈ ఐడియల్లీ స్టోరీ రైటరే డైరెక్టర్ అయి ఉండాలి. ఐడియల్లీ వాళ్ళే బాగా చెప్పగలుగుతారు. స్టోరీ రైటరే స్క్రీన్ ప్లే అయి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ఎలా గుచ్చాలో వాళ్ళకి తెలుసు. ఈ జత చేసి మీరు డ్రీమ్ మూవీ తయారు చేయండి. చేపించినాక మీరు చూడండి. తర్వాత రూపాయి పెట్టండి. మీ చుట్టూ తిరుగుతారు జనాలు. అదొక ఉపాధి, అదొక ఇంట్రెస్ట్, అదొక ప్యాషన్. ఎందుకంటే పైన హెవెన్ నుంచి వస్తానే ఉంటాయి మనకి. అంటే దైవ లోకాన్ని నుంచి తయారైన మెటీరియల్ మనకు వస్తానే ఉంటుంది. ఈ మనిషి జాతికి గుచ్చుతానే ఉంటుంది. వాళ్ళు చేయాల్సిందే పని. నేను లో లెవెల్ వెళ్ళను. అది ఎలా వర్క్ అవుతుంది, రేస్ ఎలా వస్తుంది, ఆ రేస్ ఎలా వైడ్ స్ప్రెడ్ హోల్ ఎర్త్ ఎలా వైడ్ స్ప్రెడ్ అవుతుంది, ఆ విషయాలు టెక్నికల్గా చెప్పను. బట్ గాడ్ ఈజ్ ఎ టెక్నికల్ థింగ్. ఓకే, సో యా జనరల్గా మీ 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 లోకం వేరు. మీరంతా ఐ డోంట్ నో, ప్రస్తుతం ఉన్న ప్రొడ్యూసర్స్ అందరు కూడా 1980, 1990 ఆ పద్ధతులు, ఆ మైండ్ సెట్లో ఉన్నారు. నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. మీ అంతా మీరు చేంజ్ అవ్వాలి. మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ మీరు పెట్టకపోయినా మీ మనిషి పెట్టి దాని మీద ఫోకస్ చేయాలి. అది ఇంపార్టెంట్. డబ్బును తేవడమే కాదు, ఈ డ్రీమ్ మూవీ చేయడము, డ్రీమ్ మూవీ ఓకే అవ్వడము. ఓకే అంటే రిపోర్ట్స్ చాలామంది రివ్యూ చెప్తున్నారు, పట్టుకురండి. డ్రీమ్ మూవీ రెడీ అయినాక కూర్చోబెట్టండి. ఒక్కొక్కరికి 300 రూపాయలు ఇవ్వండి చూసినందుకు. రోడ్డు మీద వెళ్ళేటోళ్ళు కూర్చోబెట్టండి. డ్రీమ్ మూవీ రెడీ అయినాక నువ్వేమంటావు, ఎలా ఉంది సినిమా అనేసి అడగండి. ఎందుకు చూడరు? లేకపోతే 500 రూపాయలు ఇవ్వండి కూర్చోబెట్టి, సినిమా చూసి నాకు రివ్యూ చెప్పనేసి. బాగుంది, నాకు తెర మీద ఉన్నది ఉంటే చూపిస్తే బేష్ పోండి, రూపాయి పెట్టండి. లేదు, ఫస్ట్ థింగ్, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో డైరెక్టర్కి పెద్ద పీట వేసి పెట్టారు. డైరెక్టర్ అంటే కూడా పెద్ద సన్నాసి, దేనికి పనికిరాని సన్నాసి. ఒక మనిషి మహా అంటే 2-3 స్టోరీస్ రాయగలుగుతాడు లైఫ్లో. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతే ఉంటుంది. ఒక జీవితం అంతే ఇవ్వగలుగుతుంది మహా అంటే. లేదు వాళ్ళు 5-6 తీశారు అంటే గ్రేట్. అదేవిధంగా డైరెక్టర్ మహా అంటే 3-4, దానిపైన ఇంకా తీస్తున్నారు అంటే గ్రేట్. అంటే వాళ్ళు అప్పటికప్పుడు స్టడీ చేసి కొత్త లోకం చూసి అప్పటికప్పుడు పెడుతున్నారు. లేదా జీవితం అంతా నేర్పియదు. డైరెక్టర్ని కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే కనుక పెత్తనం చెలాయిస్తున్నారు, నాశనం చేస్తున్నారు. క్లియర్ కట్గా చెప్పాలంటే, ఒక అంబాసిడర్ కార్లో తెల్ల డ్రెస్ వేసుకుని సూట్ కేసు పట్టుకుని ఒక మనిషి వస్తాడు. అక్కడ ఒక 10 మంది, ఒకరు కోరుకుంటా, ఇద్దరు మాట్లాడుకుంటారు, మనకంటే గొప్పడు ఎవడు లేడరా అనేసి. ఇంకోటేమో గాల్లో లెక్కలేస్తూ ఉంటారు. ఒకడు వచ్చి ఆ సూట్ కేసు పట్టుకొచ్చిన అతన్ని పట్టుకెళ్తారు అక్కడికి, ఒక దగ్గరికి. రండి మిమ్మల్ని తీసుకెళ్తా అనేసి. ఇందులో చేయి పెట్టండి అంటారు. ఆ సూట్ కేసు తెచ్చిన అతను సూట్ కేసు కింద పెట్టి చెయ్యి ఇట్లా పెడతాడు. కాలుతో తీసేస్తాడు. ఈ డైరెక్టర్ అంటాడు, ఓ కాలిందా అంటాడు. ఇది రియల్ సిట్యువేషన్. డైరెక్టర్ ఈజ్ ఎ ఇంటిగ్రేటర్. వీళ్ళని తీసుకొస్తా అంటే పెద్ద మేస్త్రిలాగా, అంటే కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం మనకి. సిమెంట్ పని, అది ఇది స్టీలు అన్నీ వుడ్ వర్క్ అన్నీ చేపిస్తారు. ఈయన కూడా అందరిని సమకూర్చి ఒక ప్రొడక్ట్ అవుట్పుట్ ఇస్తారు. బట్ ఈజ్ నాట్ ద మెయిన్ పర్సన్. ద మెయిన్ పర్సన్ ఈజ్ లోకం, ప్రోగ్రెస్. లోకంలో ఏ విధంగా ప్రోగ్రెస్
కావాలి అన్నదే మెయిన్. అంటే ఓవరాల్‌గా ఒక కర్రీ రెడీ అయితే, ఒక కూర రెడీ అయితే దాంట్లో కొత్తిమీర పాత్ర డైరెక్టర్‌ది. ఎందుకంటే మెయిన్ పాత్ర చెప్తున్నాను, హెల్, హెవెన్, ఎర్త్, సమగ్ర పని, అక్కడి నుంచి బిల్డ్ అయిన ఫ్రేమ్వర్క్, ఆ ఫ్రేమ్వర్క్ నుంచి పుట్టుకొచ్చే ప్రోగ్రెస్, పుట్టుకు రావాల్సిన ప్రోగ్రెస్ తీసుకొచ్చేది మనిషి. ప్రస్తుత లోకంలో మనం ఏ విధంగా ఎటువంటి గుచ్చితే ప్రోగ్రెస్ బెటర్ అవుతుంది, దట్ ఈస్ ఎ హిట్ మూవీ. దట్ ఈస్ ద మూవీ, దట్ ఈస్ ద కీ ఎలిమెంట్ ఆఫ్ ఎ మూవీ. ఆ పాయింట్ ఇంపార్టెంట్. ఆచార్య మూవీ కూడా చాలా, అది కూడా చాలా క్లియర్గా చెప్పాను 3 ఇయర్స్ ముందే, చాలా క్లియర్గా చెప్పాను. ఒక స్టోరీ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అంటే అది కూడా చెప్పాను. ఈ పాయింట్ ఇప్పుడు చెప్పే పాయింట్ కూడా చెప్పాను అప్పుడు. ఒక పెద్ద వలేస్తారు, వలేసినాక పెద్ద చేప చిక్కింది చిన్న బోట్లో, లాగారు. ఆ చేప చిక్కింది అనుకున్నారు కానీ జారి వెళ్ళిపోయింది. కానీ డైరెక్టర్ ఆర్ స్టోరీ రైటర్ చిక్కింది అనుకుని సినిమా తీశారు, ఆచార్య సినిమా. బట్ చాలా పెద్ద చేప మిస్ అయ్యింది. అది ఏం మిస్ అయిందని నాకు అర్థం చేసుకోవడానికి 2 రోజులు పట్టింది. మైండ్ ఎగిరిపోయింది యాక్చువల్ సబ్జెక్ట్ పట్టుకున్నాక. ద వరల్డ్‌లో ఈ మాట కూడా చెప్పాను. ప్రపంచంలో తీసిన సినిమాల్లో టాప్ 5లో నిలుస్తుంది ఆచార్య ఒరిజినల్ సబ్జెక్ట్, ఏదైతే మిస్ అయిన సబ్జెక్ట్. బీభత్సం. ఈ మాట కూడా చెప్పాను. రీమేక్ ఆ పాయింట్ కరెక్షన్ చేసుకుని 60% సినిమా వాడి 40% చేసుకున్న అల్టిమేట్ సబ్జెక్ట్ అది. ప్రతి మనిషికి కనెక్ట్ అయ్యేది, ప్రతి మనిషి గుండెల్లో నిలిచిపోయే సినిమా. సరే, ఆచార్య మీన్స్ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, సినిమా అంటే ఇది, సినిమా అంటే డబ్బులు తేవడం కాదు. దీని మీద ఫోకస్ పెడితేనే మీరు సినిమా రంగంలోకి రండి, అడుగు పెట్టండి. లేదు అంటే కనుక అది పద్ధతి కాదు, అది యాక్చువల్ పాపం. ఎందుకంటే తెలియకపోతే ఓకే, చెప్పినాక ఇంత డీటెయిల్గా చెప్పినాక అది కూడా నాలాంటోడు ఇంకా లో లెవెల్కి వెళ్ళాలి అంటే ఇంకా లో లెవెల్ అర్థం కూడా కాదు, ఆ విధంగా తీసుకెళ్తాను, చెప్తాను. బట్ మీకు అర్థమయ్యే భాషలోనే చెప్పే ప్రయత్నం చేశాను, చాలా ప్లెయిన్ భాషలో. ఇంకా ఐ థింక్ కీ పాయింట్స్ చెప్పేశాను. ఇంకా చెప్పాలి అంటే చాలా ఉంటాయి దీని రిలేటెడ్ ఇంకా బాగా అర్థం అవటానికి. బట్ కీ పాయింట్స్ చెప్పాను ఇప్పుడు. అంతం 3 ఇయర్స్ ముందు ఏదైతే డ్రీమ్ మూవీ ఆల్రెడీ పెట్టడం జరిగింది, దాని రిపోర్ట్స్ ఎలా చూడాలని తయారు చేయాలో తెలిసి చెప్పాను. ఇంకా సినిమాకి బ్యాక్గ్రౌండ్, న్యాచురల్ బైండింగ్ ఏంటి, స్క్రిప్ట్ అవి కూడా చెప్పాను. అవి కూడా ఇవన్నీ చూసుకున్నాక నెక్స్ట్ స్టెప్ అడుగు వేయండి. అంతే. ఇంకా అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఓ గంట 2 గంటలు చెప్పచ్చు, ఏదేదో పాయింట్స్ మీద లో లెవెల్ వెళ్ళిపోయి. బట్ చాలింత. థ్యాంక్ యూ.